వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. ప్రతి కార్యసాధకుడు హనుమంతుని దగ్గర నేర్చుకోవాలి. హనుమంతుని మనం మోడల్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమిటి కార్యసాధకుడు ఉండవలసిన లక్షణం? హనుమంతుడు తప్పకుండా సాధిస్తానని నమ్మకాన్ని ప్రకటిస్తున్నాడు, కానీ అలా సాధింపజేయ శక్తి రాముడే అని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతివాడు ఆత్మవిశ్వాసం ఎంత ప్రకటించుతాడో దైవ విశ్వాసం అంత కలిగి ఉండాలి. రెండు ఉంటేనే విజయం. తెలుసుకోండి. దీన్ని పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం రెండు కలిస్తే కానీ కార్యసాధన ఉండదు. రెండు ఒక్క మాటలో చెప్తున్నాడు. మన ప్రయత్నం నిజాయితీగా చేయాలి. అందుకని అంతా భగవంతుడే చూసుకుంటాడులేండి అని మన ప్రయత్నంలో లోపం చేయకూడదు. ఇది తెలుసుకోండి. అందుకని మన ప్రయత్నాలు సరిగ్గా చేయకుండా అవకతవకలుగా చేసి అంతా రాముడే చూసుకుంటాడు, అంతా కృష్ణుడే చూసుకుంటే లాభం లేదు. మన ప్రయత్నం మనం చక్కగా చేయాలి, ఆపై రాముడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం. ఏ పని జరగాలని రెండు ఉండాలి. ఒక్కదాని వల్ల అవదుట. ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళి ఒక ఆయన అన్నాడు, ఏమంటే పురుష ప్రయత్నం గొప్పదా, ఈశ్వరానుగ్రహం గొప్పదా? దేనివల్ల ప్రయోజనం లభిస్తుంది అంటే, నాయన కత్తెరతో వస్త్రాన్ని కత్తిరిస్తావు కదా, కత్తిరికి రెండు కత్తులు ఉంటాయి కదా, ఏ కత్తి కత్తిరించింది అన్నారు. ఎలా అవుతుందండి? రెండు కత్తులు కలిస్తేనే కదా కట్ అవుతుందంటే, అలాగే పురుష ప్రయత్నం ఈశ్వరానుగ్రహం రెండు కలిస్తేనే ఏదైనా సిద్ధిస్తుందయ్యా అని చెప్పారు. ఇది తెలుసుకోండి. రెండూ కావాలి. అందుకే ఈ మాటలు రెండూ ఉన్నాయి. తప్పకుండా సాధిస్తాను అంటే ఇక్కడ రామాయణాన్ని ఆధారం చేసుకుని ఎన్నో పాఠాలు చెప్పుకోవచ్చున్నాం కదా. అసలు హనుమంతుడు దగ్గర నుంచి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్. ఒక సక్సెస్ సాధించాలి అంటే ఏముండాలి? విజయం సాధించడానికి సూత్రాలు హనుమంతుడు నేర్పుతున్నాడు. మొట్టమొదటి ఉండాలి ఆత్మవిశ్వాసం, ది పాజిటివ్ థింకింగ్. రెండవది భగవద్విశ్వాసం. అంతేగాని బయలుదేరుతున్నప్పుడు మీరు అందరూ వెళ్ళమంటున్నారు కానీ, ఏదో ప్రయత్నిస్తాను కానీ గట్టిగా ఆశలు పెట్టుకోకండి, నా ప్రయత్నం చేస్తాను అనలేదండి. నేను వెళతాను, సాధిస్తాను, క్షేమంగా వస్తాను అన్నాడు. ఇది పాజిటివ్ థాట్. అది వెళ్ళేటప్పుడే సాధిస్తాను, వస్తాను, జరుగుతుంది అనే భావం పెట్టాలి తప్ప ప్రయత్నిస్తానులేండి ఆ తర్వాత దేవుడు ఎరుక అనకూడదండి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసమే కాదు, ఇక్కడ పాజిటివ్ థాట్. తప్పకుండా విజయం సాధిస్తాను అన్న నమ్మకం ఉన్నవాడే విజయం సాధిస్తాడు. దీని పేరే శ్రద్ధ, ది పాజిటివ్ ఫోకస్. ఇది తెలుసుకోండి. ఇక్కడ దీని పేరు శ్రద్ధ. తప్పకుండా జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకని ఎప్పుడు దేవిరింపులాగా దిగాలుగా ఉండడం కాదండి. భక్తుడంటే దిగాలుగా కూర్చోడు. కొందరు ఉంటారు, మొగుడు కొట్టాడా మొహం తీరా అంటే మొహం తీరే అన్నట్ట. అలా ఏడుస్తూ దిగాలుగా ఉండడం, తర్వాత అదేదో ఆధ్యాత్మికత అనుకుని ఎవరితో మాట్లాడకుండా ఉండడం కాదండి. ఆధ్యాత్మికత అంటే ఉత్సాహం, ఆధ్యాత్మికత అంటే చురుకుదనం, ఆధ్యాత్మికత అంటే చైతన్యం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే వివేకానంద, ఆధ్యాత్మికత అంటే శంకర భగవత్పాదుడు వారు, ఆధ్యాత్మికత అంటే ప్రహ్లాదుడు, ఆధ్యాత్మికత అంటే హనుమంతుడు. బలం, చైతన్యం, చురుకుదనం ఆధ్యాత్మికత. అందుకని బలహీనత ఆధ్యాత్మికత కాదు. తెలుసుకోండి. ఇక్కడ బలమైన శరీరం, బలమైన మనస్సు రెండు ఉండాలి. దృఢమైన మనస్సు, దృఢమైన శరీరం, ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, అది కావాలండి ఇక్కడ. అదే హనుమంతుడి దగ్గర చూస్తున్నాం. రాముడు చేతి బాణంలా వెళుతున్నాను అంటే ఇప్పుడు నేనేం సాధించినా ఆయన గొప్పతనం, నాదేమీ లేదు. అంటే రాముడు సామాన్యుడా, సరైన బాణమే ఉంచుకుంటాడు ఆయన, అది వేరే విషయం. ఇక్కడ ఇది మనం తెలుసుకుంటే ప్రకృతి ఒక ధనస్సు, భగవంతుడి ధనుష్కుడు, మనందరం బాణాలని. ఈ ప్రకృతి అనే ధనుస్సు ద్వారా భగవంతుడు మనల్ని వాడుతున్నాడని తెలుస్తూ ఉంటే మనం ముందుకే చూస్తున్నాం కానీ వెనక మనల్ని ప్రయోగిస్తున్న వాడిని మర్చిపోతున్నాం. అందుకే మన ఆనందాన్ని పట్టి నడిపేవాడు రాముడు అనుకుంటూ భగవంతుడే మనకు చైతన్య ప్రదాత. మనం ఏది సాధించామన్నా ఆయన అనుగ్రహం వల్లనే. ఒక ఆయన అన్నాడు, మంచి ఫలం రావాలంటే భగవంతుడి దయ కావాలండి, కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి. ఏంటంటే ప్రయత్నం చేసే శక్తి కూడా భగవంతుడే. తెలుసుకోండి. ఇక్కడ ప్రయత్నం చేసే శక్తి ఎవడు? ప్రయత్నం చేయాలనే సంకల్పం మొదలుకొని ప్రయత్నం అనే శక్తి, ఆ శక్తి అనుకూలించాలి, చివరికి ఫలం రావాలి. అదే సంకల్పం నుంచి
ఫలం వరకు అడుగడుగున ఈశ్వరానుగ్రహం లేనిది మనం ఏది సాధించలేము. ఇది తెలుసుకుంటే రాముడి చేతి బాణంలా వెళుతున్నాను అనడంలో ఆత్మవిశ్వాసం ఎంత ప్రకటించాడో అహంకార రాహిత్యాన్ని అంత ప్రకటించాడు. ఏ అహంకారము లేని లక్షణాన్ని చూపించాడు. తిన్నగా వెళుతున్నాను లంకకి, అక్కడ సీతమ్మను చూస్తాను. ఒకవేళ కానీ నాకు అక్కడ సీతమ్మ కనబడకపోతే నహిద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజ అనేనే వేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ అక్కడ కనబడకపోతే నెగిటివ్ థింకింగ్ కాదు, వెంటనే మళ్ళీ చెప్తున్నాడు. ఒకవేళ నాకు అక్కడ సీతమ్మ కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి అక్కడ పెట్టేడేమో చూస్తాను, అక్కడి నుంచి తెస్తాను. అక్కడ కూడా కనబడకపోతే రావణుడితో సహా లంకని తోకతో చుట్టి తీసుకొచ్చి రాముడి దగ్గర పెడతాను అన్నాడు. ఎన్ని రకాల ఆప్షన్స్, అన్ని రకాలుగా చేసుకుని బయలుదేరుతున్నాడు ఆంజనేయ స్వామి వారు. అందరూ మహోత్సాహంగా చూస్తుంటే హనుమ ఒక్కసారిగా ఆ పర్వతాన్ని తన యొక్క పాదములతో తొక్కి పెట్టి ఎప్పుడైతే పైకెగిరాడో ఆ తొక్కిన వేగానికి పర్వతం క్రిందికి కృంగింది. ఆయన ఎగరగానే పైకి లేచింది ఒక్కసారి. ఆయన వెళుతున్న వాయు వేగానికి అక్కడ చెట్లు కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయనతో పాటు కొంతవరకు వెళ్ళి అక్కడి నుంచి ఆ వేగానికి కింద పడ్డాయి. ఆ వెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నాయి అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి. ఎవరైనా సరే ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన సాగనంపడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎక్కువ దూరం సాగనంపకూడదు, కొంతవరకే సాగనంపాలట. ఎక్కువ దూరం ఎవరిని సాగనంపాలంటే మళ్ళీ వాడు రాక్కర్లేదనుకుంటే ఎక్కువ దూరం సాగనంపాలట. ఇది ఒకటి చెప్పారు. ఒక ఆయన దగ్గరుండి ట్రైన్ ఎక్కించి దగ్గరుండి వెళ్ళానండి అన్నాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ దిగిపోతాడు అని భయం అన్నాడు ఇక్కడ. అయితే ఎప్పుడేం చేయాలో అలా చేయాలండి, ఇదే పెట్టుకుని ఇంక మీ అంతా మీరే వెళ్ళండి అని చెప్పడం కాదు ఎవరికైనా. ఎప్పుడేం చేయాలో జాగ్రత్తగా తెలియాలి ఇక్కడ. అయితే వెళ్ళి వెనక్కి మళ్ళీ వచ్చేయాలి. అలాగా వాళ్ళు కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చిన అతిథుల్లా చెట్లు వెనక్కి వచ్చాయన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఆ చెట్ల నుంచి పువ్వులు సముద్రం మీద పడ్డాయి. పడినది ఎలా కనబడుతోంది అంటే నక్షత్రాలతో ఆకాశంలాగా పువ్వులతో సముద్రం కనబడుతోంది. ఎందుకంటే వాల్మీకి కవిత్వం రామాయణం అంతా అద్భుతం, సుందరకాండలో మరీ సుందరం. మరి చెప్పడానికి ఉన్నది సుందరే సుందరే కావ్యం. సరే, మొత్తానికి హనుమ ఎగురుతూ ఉన్నాడు. ఆ ఎగురుతున్నప్పుడు చిత్రం ఏంటంటే వేగానికి పర్వతం కదిలింది కదా, అక్కడ కొందరు విద్యాధరులు గంధర్వులు ఆ పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళ వినోదాలు ఏవో చేస్తున్నారు. ఒక్కసారి పర్వతంలో ప్రకంపనలు ఏర్పడ్డా హనుమ ఎగురుతుంటే ఏమేంద్రా బాబు అని వాళ్ళు ఆకాశానికి ఎగిరిపోయారు. వాళ్ళకి శక్తి ఉంది కనుక ఆకాశానికి ఎగిరి కిందకు చూస్తున్నారు ఏం జరిగిందా అని ఇక్కడ. అప్పుడు ఋషులు విద్యాధరులు సిద్ధపురుషులు నమస్కరిస్తూ ఉండడం కనిపించింది. వాళ్ళకి దృష్టి ఎక్కువ ఉంటుంది, గొప్ప దృష్టి. ఆ దేవతలు అడిగారు సిద్ధపురుషుల్ని, ఏమిటి మీరందరూ నమస్కరిస్తున్నారంటే ఋషులు చెప్తున్నారు, రామదూత అయిన హనుమ ఒక మహత్కార్యాన్ని చేస్తున్నాడు, ఆయన ప్రతాపం వల్ల ఇలా జరిగింది అనగానే పైనుంచి విద్యాధరులు గంధర్వులు కూడా నమస్కరిస్తున్నారు. దేవతలు ఋషులు చేత నమస్కారాలు అందుకుంటున్నాడు స్వామి. స్వామి ప్రయాణం చేస్తున్నంతసేపు గగనమండలంలో దేవతలందరూ నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే దేవతలకి దేవత దర్శనం ఇస్తాడు. అందుకే ఇతరుల దృష్టిలో ఎగురుతున్న ఆంజనేయుడు దేవతల దృష్టిలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఎగురుతున్నాడు ఆ స్వరూపం. ఋషయస్తుష్టువంశ్చైనం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వా ప్రశంసంతో మహోజసం నాగాశ్చ తుష్టువు యక్షా రక్షాంసి విబుధా ఖగా ప్రేక్ష సర్వే కపివరం సహసా విగతక్లమం. ఋషులు గంధర్వులు దేవతలు నాగదేవతలు అంటే సర్పదేవతలు, గగనంలో పాతాళంలో ఉన్న సర్పదేవతలు కూడా హనుమంతుడికి నమస్కారం చేస్తున్నాయి. కనుక హనుమంతుడికి మనం నమస్కరించగలిగితే హనుమంతుడికి నమస్కరించే దేవతలందరూ మనల్ని అనుకరిస్తారండి. అది తెలుసుకోవాల్సింది. నాగజాతులు గరుడ జాతులు అందరూ నమస్కరిస్తుంటే ఆంజనేయ స్వామి వారు ఎగురుతూ వెళుతూ ఉండగా త్రోవలో సముద్రుడు ఒక్కసారిగా ఆలోచన చేస్తున్నాడు. ఆహా, హనుమ రామకార్యానికి బయలుదేరాడు. రాముడు మా అందరికీ కావలసినవాడు. ఎందుకంటే సాగరుడు, ఆయన పేరే సాగరుడు. సగరులు అని రామునికి పూర్వీకుల కథ మనం చెప్పుకున్నాం బాలకాండలో. ఆ సగరులు త్రవ్వగా ఏర్పడింది సాగరం. నా ఉనికి సగరుల వల్ల ఏర్పడింది కనుక నాకు కృతజ్ఞత తీర్చుకోవలసిన ఒక బాధ్యత ఉన్నది. ఆ సగరుల యొక్క సూర్యవంశానికి చెందినటువంటి రాముడి కార్యం మీద ఈయన బయలుదేరాడు కనుక ఈయనకి నేను ఏదైనా సహాయపడితే రాముడికి సహాయపడ్డట్టే. దీన్ని బట్టి నాకు ఉనికినిచ్చినటువంటి సూర్యవంశ చక్రవర్తుల పట్ల నేను కృతజ్ఞతని చెల్లించుకున్నట్లు అవుతాను. అందుకు నేను ఏదైనా సాయం చేయాలి అనుకుంటున్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. వ్యక్తిత్వంలో చాలా ప్రధానం, పర్సనాలిటీలో చాలా గొప్పది. ఎందుకంటే సృష్టిలో విజయం ఎలా సాధించాలా అని చూస్తున్నాం కానీ గొప్ప వ్యక్తిగా ఎలా బ్రతకాలా మనం చూడట్లేదు. వ్యాపారంలో సక్సెస్, ఉద్యోగంలో సక్సెస్, చదువుల్లో సక్సెస్, జీవితంలో ఫెయిల్. ఇది ప్రస్తుతం మనకు కనబడుతుంది జీవితం. అవునా లేదా చూడండి ఇక్కడ.
కానీ జీవితం అంటే ఏమిటి? వ్యక్తిత్వం, క్యారెక్టర్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. అన్నిటికంటే గొప్పది క్యారెక్టర్. అది చాలా ముఖ్యం. క్యారెక్టర్లో ఉండవలసిన సులక్షణాలు మనం చూడాలి ఇక్కడ. అందులో ప్రధానం కృతజ్ఞత. ఇది చాలా గొప్ప గుణం. ఇవాళ చేసిన పనికి రేపే మర్చిపోయే రోజుల్లో ఏనాడో ముత్తాతలు చేసిన దానికి ఇప్పుడు ఆయన కృతజ్ఞత తీర్చుకోవాలనుకుంటున్నాడంటే అవకాశం కోసం చూస్తున్నాడు సముద్రుడు. ఎందుకంటే కొందరు పెద్దలు మనకు సహాయపడతారు, వాళ్ళకి ఎన్ని ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. కానీ మనకు కృతజ్ఞతా భావం ఉండాలి. ఎలా తీర్చుకోవాలని ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తున్నాడు సముద్రుడు. ఎలా తీర్చుకోవాలని ఆలోచించి తన లోపలే ఉన్న ఒక పర్వతం వద్దకు వెళ్ళాడు. ఆయన పేరు మైనాకుడు. ఆయన హిమవంతుని యొక్క పుత్రుడు మైనాకుడు. ఆయన వద్దకు వెళ్ళి బంగారు శిఖరాలు కలిగిన మైనాకుని పిలిచి, మనకు గొప్ప అవకాశం వచ్చింది కృతజ్ఞత తీర్చుకోవడానికి, అందుకే నిన్ను పిలిచాను. అంటే నీ కృతజ్ఞత నువ్వు తీర్చుకో, నన్ను ఎందుకు మధ్యలో పిలుస్తావు అని అనలేదులేండి. అవకాశం కోసం చూస్తున్నాడు సముద్రుడు. ఎందుకంటే కొందరు పెద్దలు మనకు సహాయపడతారు, వాళ్ళకి ఎన్ని ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. కానీ మనకు కృతజ్ఞతా భావం ఉండాలి. ఎలా తీర్చుకోవాలని ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తున్నాడు సముద్రుడు. ఎలా తీర్చుకోవాలని ఆలోచించి తన లోపలే ఉన్న ఒక పర్వతం వద్దకు వెళ్ళాడు. ఆయన పేరు మైనాకుడు. ఆయన హిమవంతుని యొక్క పుత్రుడు మైనాకుడు. ఆయన వద్దకు వెళ్ళి బంగారు శిఖరాలు కలిగిన మైనాకుని పిలిచి, మనకు గొప్ప అవకాశం వచ్చింది కృతజ్ఞత తీర్చుకోవడానికి, అందుకే నిన్ను పిలిచాను. అంటే నీ కృతజ్ఞత నువ్వు తీర్చుకో, నన్ను ఎందుకు మధ్యలో పిలుస్తావు అని అనలేదులేండి మైనాకుడు. ఆయన చెప్పడం ఏంటంటే, నాకు నీకు కూడాను మేలు కలుగుతుంది కనుక చెప్తున్నాను, నువ్వు కృతజ్ఞత తీర్చుకోవాలి. ఎందుకంటావా, నీ కథ నీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు పర్వతాలన్నిటికీ రెక్కలుండేవి. కానీ అది లోకక్షేమానికి దెబ్బ తగులుతోందని చెప్పి త్రిలోకాధిపతి అని ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు కొట్టివేశాడు. అప్పుడు ఈ మైనాకుడు అనేటువంటి పర్వతము వాయుదేవుని వద్దకు వచ్చి, నన్ను మాత్రం విడిచిపెట్టమని చెప్పవా అన్నాడు. ఆశ్రయించిన వారికి మేలు చేయాలని చెప్పి వాయువు వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు, ఈయన విడిచిపెట్టే. అందరి రెక్కలు కొడుతూ ఉంటే ఈయనొక్కరిని విడిచిపెడితే అదేం ధర్మమా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కానీ నువ్వు చెప్పేవి కనుక విడిచిపెట్టాలని ఉంది, కానీ ఇతను ఒక్కడిని విడిచిపెడితే ఎందుకు విడిచిపెట్టావంటే నేను ఒక సంజేషి చెప్పుకోవాలి కదా. అయితే ఇతను ఒక పని అప్పు చెప్తాను. ఇతను భూమి మీద కనబడకుండా సముద్రంలోనే దాగి ఉండి ఆ లోపల నుంచి వచ్చే రాక్షసులు ఏ ద్వారం నుంచి వస్తారో ఆ ద్వారానికి అడ్డుగా ఇతను నిలబడితే అప్పుడు ఇతను నేను విడిచిపెడతాను అన్నాడు ఇంద్రుడు. ఆ ప్రకారంగా సరైన సమ్మతించాడు మైనాకుడు. వాయుదేవుడి వల్ల తన రెక్కలు కాపాడుకుని హాయిగా ఉన్నాడు అక్కడ ఆ లోపల. ఎవరి దయ వల్ల నీ రెక్కలు క్షేమంగా ఉన్నాయో ఆ వాయువు యొక్క పుత్రుడు ఎగురు వెళుతున్నాడు కనుక ఆయనకు నువ్వు ఇప్పుడు ఆతిథ్యం ఇస్తే నీ కృతజ్ఞతా ధర్మం తీర్చుకున్నవాడు అవుతావు. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట సముద్రుడు చెప్తున్నాడు. ఇలాంటివి కొటేషన్స్లో గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా పిల్లలు, వీళ్ళకి చాలా ప్రధానం. కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. అందుకే రామాయణం ఏ మతం వారికైనా ఏ మనిషికైనా పనికొస్తుంది. ఇవంతా ఒక అద్భుతమైన జీవిత చిత్రం. ప్రిజుడీస్ని కొన్ని ఉంటాయి, అంటే మనం పూర్వమే కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుని కానీ చూసామనుకోండి, మనలో ఉన్న దుష్టత్వం అంతా గ్రంథంలో కనబడుతుంది. నిర్మలమైన మనస్సుతో చదివితే మనిషి అన్న వాడికి పనికొచ్చే గ్రంథం పేరే రామాయణం అని తెలుసుకోండి. అని ఇక్కడ చెప్తున్న అంశం మనం పరిశీలిద్దాం, అంత విశేషమైన అంశం. కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఏష ధర్మ సనాతన అంటే అర్థము ఇది శాశ్వత ధర్మం, ఎన్ని కాలాలైనా మారదు ఈ ధర్మం. తెలుసుకోండి, ఏ ప్రాంతం వారికైనా, ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఎవరికైనా పనికొచ్చే మతం పేరే సనాతన ధర్మము. దానికి మరో పేరే హిందూ ధర్మము, దానికి మరో పేరే ఆర్షధర్మం, దానికి మరో పేరే వైదిక ధర్మం, దానికి మరో పేరే భారతీయత. తెలిసింది కదా. కనుక కృతేషు ప్రతికర్తవ్యం, చేసిన దానికి తిరుగు మేలు చెయ్యడమే గొప్ప ధర్మము, శాశ్వత ధర్మం అని ఎప్పుడైతే సముద్రుడు చెప్పాడో మైనాకుడు సంతోషంగా అంగీకరించి అంత దూరం నుంచి హనుమ వస్తూ ఉంటే ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి సముద్ర గర్భంలో ఉన్న మైనాకుడు పైకి వస్తూ ఉన్నాడు. ఆయన శిఖరములు బంగారు కాంతులతో మెరిసిపోతూ పైకి వస్తున్నాయి. కార్యం మీదే దృష్టి పెట్టుకొస్తున్న హనుమ ఏమిటిదేదో విఘ్నంలా ఉందే నాకు అనుకున్నాడు. ఆయన పైకి పెరుగుతూ వస్తున్నటువంటి దాన్ని చూసి ఒక్కసారిగా హనుమ మహావేగంగా వచ్చి దాన్ని తాకాడు, గట్టిగా తాకి వెళ్ళిపోతున్నాడు. అంటే తొలగించి వెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం. తాకగానే పర్వతం కుదపబడింది. ఒక్కసారి హనుమ వేగంగా కొంత దూరం వెళ్ళాడు. కుదపబడిన కొండ పైన ఒక పురుషుడు నిలబడ్డాడు అన్నారు ఇక్కడ. అంటే దివ్యమైన వృక్షాలకి, దివ్యమైన పర్వతాలకి, దివ్యమైన నదులకి మనం చూసే స్థావర రూపమే కాకుండా ఒక దేవతా రూపం ఉంటుంది. ఈ దేవతా రూపం మనకు కనబడదు, అది ఉపాసనా దృష్టికి కనబడుతుంది, కానీ ఉంటుంది అక్కడ దేవతా శక్తి. ఏ శక్తి కంట్రోల్లో ఆ ప్రకృతి ఉంటుందో ఆ శక్తిని దేవత అంటారు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే గంగకు ఒక దేవత, వృక్షాలకు దేవత. ఇవి సూక్ష్మ దర్శనం కలిగిన ఋషులు మాత్రమే చెప్పగలరు.
ఆ ఋషులు భారతీయ ఋషులు వాళ్ళు చెప్పారు, తెలుసుకోండి ఇక్కడ. అలా ఈ పవిత్రమైనటువంటి పర్వతానికి ఒక అధిదేవత ఉన్నాడు, పురుష రూపం, ప్రతిదానికి పురుష రూపం. ఆ పురుష రూపం ధరించి మైనాకుడు కనబడ్డాడు ఇక్కడ. హిమవానుడు, హిమవంతుడు ఎలాగో మైనాకుడు. ఆ మైనాకుడు అనే దేవత అక్కడ కనబడి ఆనందించాడు. ఎందుకంటే హనుమత్ తాకి కుదపగానే ఆయనకు ఉత్సాహం కలిగింది. ఒకసారి కొందరు మనల్ని కుదిపితే ఉత్సాహం వస్తుంటుంది, ఆయనకు అలాంటి ఉత్సాహం కలిగింది. ఎంతకాలం స్తబ్దుగా ఉన్నాడు ఆయన. హనుమంతుడు కుదుపుకో చైతన్యం వచ్చింది ఆయనకి. వెంటనే నమస్కారం చేసి, మహానుభావ నమస్కారం అనగానే చూశాడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే ప్రేమగా పలకరించిన వాళ్ళని తిరిగి బదులు పలకాలి ఇక్కడ. మహానుభావ నమస్కారం అనగానే చూశాడు, ఏమిటా అని అంటే, స్వామి నేను చాలా ధన్యుణ్ణయ్యాను, మీ నాన్న వల్ల నేను ఇలా ఉన్నానయ్యా, కాబట్టి నీతో కాసేపు కబుర్లు ఆడతారా, ఇక్కడ కాసేపు కూర్చో, నీకు కావలసినవన్నీ పదార్థములు ఉంచాను, కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇచ్చే ఆతిథ్యాన్ని పుచ్చుకుని వెళ్ళు. ఎందుకంటే గృహస్థకి పూజింపదగినవాడు సాక్షాత్ అతిథే. అతిథికి మించిన ప్రత్యక్ష దైవం మరొకటి లేరు. అతిథి దేవో భవ, ఇది ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అతిథిక్కిల పూజార్హ ప్రాకృతోపి విజానత. ఇంట్లో ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం అన్ని పూజల కంటే గొప్పది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ప్రాకృతోపి విజానత అతిథి పూజార్హ, చాలా గొప్ప మాట చెప్తున్నాడు. సామాన్యుడైనా మనకు తెలియని వాడైనా సరే అతిథిని పూజించాలి. అలాంటిది మహాత్ముడవు అయిన నువ్వొస్తే పూజించకపోతే ఎలాగా, తప్పకుండా పూజించాలి. ధర్మం జిజ్ఞాస మానేన కింపున స్వాదృశో మహాన్. నీలాంటి మహాత్ముడు వచ్చాడు కనుక దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అనగానే అప్పుడు అంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నేను రామకార్యం మీద బయలుదేరాను, అనుకున్న సాధించే వరకు మధ్యలో విశ్రమించను, విశ్రాంతి తీసుకోను, కాబట్టి ఏమి అనుకోకు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. హనుమ మాటలు సంస్కారం చూడండి, ఎంత అందమైన మాట. ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నేను నీ ఆతిథ్యాన్ని కాదన్నానని మనస్సు నొప్పించుకోకు సుమా. అవతల వాళ్ళని ఏదో ఇస్తూ ఉంటే వెంటనే వద్దు అనకూడదు, అది ఎంత చక్కగా అనాలి. ఇప్పుడు నో థ్యాంక్స్ అని అంటూ ఉంటారే, ఆంజనేయ స్వామి వారి దగ్గర సంస్కారం చూడండి. ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను ప్రీతి చెందాను. ఇది కేవలం హనుమంతుడు ఒక మహావీరుడిగా కాదు, దేవతగా చెప్తున్నాడు. ఇది ఒక రహస్యం, ఉపాసకుడికి మాత్రమే కనబడే రహస్యం ఇది. ఏమంటున్నాడు? ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను నీ పట్ల ప్రీతి చెందేను. ఎందుకంటే దేవుడికి మనం ఏదో ఇస్తాం, తింటాడే ప్రీతి చెందితే చాలు, అది మనకు ప్రసాదం అవుతుంది. ఇక్కడ ఆ మాటే అంటున్నాడు, ప్రీతోస్మి కృతం ఆతిథ్యం మన్యురేషోపనీయత. ఏమనుకోకే, ఇందాక వస్తూ మహావేగంగా కొట్టాను కదా, ఏమనుకోకని చెప్పి చేత్తు నిమిరి వెళుతున్నాడు. ఇక్కడ వెంటనే సంతోషించాడు మైనాకుడు, ఆగకుండా వెళుతున్నాడు. చూడండి హనుమ దగ్గర ఎన్ని నేర్చుకోవాలో. అనుకున్న పని సాధించే వరకు భోగము సుఖాలు విశ్రాంతి పుచ్చుకోలేదు ఆంజనేయుడు, తెలుసుకోండి ఇక్కడ. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణం అది, గమనించవలసింది ఇక్కడ. అలా ఎందుకంటే జీవితంలో వ్యర్థముగా ఒక్కరోజు గడపరాదు. ఈ రోజుల్లో వ్యర్థంగా గడపడానికి చాలా చాలా ఉన్నాయి. చేతిలో ఒక్కటి పట్టుకుంటే చాలు, చాటింగులు, వాట్సాప్లు, పనికి వాళ్ళ సంభాషణలు. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయువుని వ్యర్థం చేసుకుంటున్నాం. నేను వాటిని కాదనట్లేదు, మంచి పనులు ఏముంటే చేరొచ్చు, నీచమైనటువంటి పనులకు దిగుతూ కూడాను జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కాలాన్ని ఎలా గడపాలి, క్షణం విలువ తెలిస్తే ఇప్పటికే జీవితంలో చాలా అయ్యింది, సాధించాల్సింది ఎంతో ఉంది, జీవితం ఇంతే ఉంది అంటే ఎంత సాధన చేయాలండి దేనికైనా. హనుమ దగ్గర అది నేర్చుకోవాలి. అందుకే విశ్రాంతి తీసుకోనన్నాడు మహానుభావుడు ఇక్కడ. అంటే సాధకుడికి ఎప్పుడు భోగాల మీద దృష్టి ఉండకూడదు, అనుకున్న సాధించాలనే దృష్టి. ఇక్కడ ఏకాగ్రత ఎంత ఉండాలో ఇక్కడ నేర్చుకోవాలి హనుమంతుడి దగ్గర. దీన్ని బట్టి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ సక్సెస్ టిప్స్ పాఠాలు తయారు చేసుకోండి. దీన్ని బట్టి అది కేవలం పురాణ ప్రవచనాలుగా చెప్పుకునే అంశం కాదు, ప్రతి యువకుడి వెన్ను తట్టి వాడు బ్రతుకుని బాగు చేసే గ్రంథం. హనుమంతుడిని జాగ్రత్తగా చూపించండి మీ పిల్లలకి. మీ పిల్లలు బలవంతమైన శరీరంతో ఉంటారు. ఒక్కసారి హనుమంతుడి క్యారెక్టర్స్ మీ పిల్లవాడుకుంటే బాగుంటుందో లేదో మీరు చెప్పండి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత అంటే ఏ రోగము లేని స్థితి, అజాడ్యం మందబుద్ధి లేకుండా ఉండడం, వాక్పటుత్వంచ. ఇప్పుడు ఈ క్వాలిటీస్ మీ పిల్లాడుకుంటే ఎంత బాగుంటే ఆయన ప్రతి తల్లి అనుకుంటుంది కదా. అటువంటిప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నవాడిని హీరోగా చూపించండి, గొప్పవాడు అవుతాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అది బలమైన వ్యక్తిత్వాలు తయారవ్వాలి. వాడి వల్ల 10 మందికి ప్రయోజనం కలగాలంటే హనుమంతుడు ఆదర్శం కావాలి. ఆయన నేర్పుతున్న పాఠం ఏంటంటే కార్యసాధకుడు అనుకున్నది సాధించే వరకు ఏకాగ్రత దాని మీదే పెట్టాలి గనక విశ్రాంతి తీసుకోను అని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఈ వేగం చూశారు దేవతలు. అబ్బా అంటే హనుమంతుడు వెళ్తుంటూ ఊరికనే కాకుండా గమనించుకుంటున్నారు దేవతలందరూ. ఇలాంటి వింత వింత సంఘటనలు వాళ్ళకి ఎక్కడ కనబడతాయండి, అందుకే ఇప్పుడే వినియోగించుకుంటున్నారు చూస్తున్నప్పుడే.
ఈయన ఇంత వేగంగా వెళ్తున్నాడు కదా, ఈయన ఎలా ఒక్కొక్కటి కార్యనిర్వహణ చూస్తాడో పరిశీలించాలని చెప్పి దాక్షాయని అంటే దక్షిణ పుత్రికగా పుట్టిన అమ్మవారి అంశంలో ఒకరైనటువంటి సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు. జగన్మాత యొక్క ఒక శక్తి ఈవిడ, అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస. సురస నాగమాత అని ఒక మాట అన్నారు. అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక నాగమాత సురస. ఆ నాగమాత వద్దకు వెళ్ళి, అమ్మ, ఈ స్వామి రామకార్యం కోసం బయలుదేరిన మహానుభావుడు, అద్భుతమైన వాడు, చాలా వేగంగా వెళుతున్నాడు తల్లి, కొంచెం ఆయన కాసేపు ఆపమ్మ అంటూ వీళ్ళు ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికను అనుసరించి ఈ సురస భీకర రూపం ధరించింది. నిజానికి అసలు ఈవిడ భీకర రూపం కాదు, ప్రస్తుతం మాత్రం భీకరమైన రూపం ధరించి హనుమంతుడికి అడ్డగా నిలబడింది. ఇక్కడ స్వామివారు చూశారు, ఏమిటా అని చూస్తున్నాడు. చూసినప్పుడు, బాబు ఎవరు నువ్వన్నది. అమ్మా నన్ను హనుమంటారు, రామకార్యానికి బయలుదేరుతున్నాను. ఇంతకీ నువ్వెవరమ్మా? నన్ను సురస అంటారు. మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలని, నిన్ను నేను మింగాలని దేవతలు కోరుకున్నారు. కనుకనే ప్రవిశ ఇదం మమాననం, ఇదిగో నా నోరు లోపలికి వెళ్ళింది. ఇంతే, జాగ్రత్తగా విన్నారు కానీ నా నోట్లోకి వెళ్ళన్నది ఇంతే. వెంటనే స్వామి, అమ్మా నేను రామకార్యానికి వెళ్తున్నాను, ముందు సాధించరాని, రిటర్న్లో ఈ ఆటలన్నీ ఆడుకుందాం అన్నాడు. తిరిగొచ్చాక ఈ బరులన్నీ ఆడుకొచ్చుగా ముందు కార్యం సాధించని అన్నాడు. వీల్లేదు. ప్రవిశ్య వదనం మే అద్య గంతవ్యం వానరోత్తమ వరయేష పురాదత్తో మమ ధాత్ర ఇది సత్వర. నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడే నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు హనుమ ఎలా చేస్తాడు? ఏం చేయాలి? ఎదురుగా కనబడ్డే రాక్షసి అయితే పక్క తప్పుగా తోసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమెకు దేవతలు పంపించారు. పెద్దవాళ్ళ విషయం, పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి. అక్కడ యుక్తిని చూపించాలి తప్ప శక్తిని చూపించకూడదు. వెంటనే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు ఆయన. నేను సిద్ధం అన్నది. పైగా హనుమంతుడు ఎంత ఉన్నాడో చూసింది, పెరిగిపోయాడు కదా చాలా, అంత తెరిచింది తన నోరు. అయితే మనకి కొన్ని రామాయణంలో ఈయన ఇంత అవ్వడం ఆవిడంత తెరవడం ఇది కనబడుతుంది, కానీ అవి తర్వాత సుందరకాండలో ఎవరు పెట్టేసిన శ్లోకాలు. పూర్వప్రతుల్లో ఆమె నోరు తెరిచింది అని మాత్రం ఉంది తప్ప ఎంత తెరిస్తే అంత అయ్యాడు, అంత తెరిస్తే ఇంత అయ్యాడు, పిల్లల కోసం సరదాగా పెట్టారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఇది చెప్పకుండా వెళ్ళిపోతే అది చెప్పలేదే అని మీరు అంటారండి. అది లేదు కనుక నేను చెప్పలేదు. అసలు కథలో హనుమంతుడు ఎంత ఉన్నాడో అంత నోరు తెరిచింది, అది గమనించాడు. హఠాత్తుగా ఒక్కసారిగా సుసంక్షిప్యత్మనక్కాయం బభూవ అంగుష్ఠమాత్రక, ఊహాతీతంగా ప్రవర్తించడం అంటే ఇదండి. ఆయన అంత ఉంటాడని కూడా అంత నోరు తెరిచింది. ఆయన ఇంత ఏళ్ళు లోపల ప్రవేశించాడు. అందుకే భగవంతుడు ఇంత ఉంటాడని నువ్వు ఫిక్స్ అయిపోగానే ఎంతైనా కాగలడు తెలుసుకో. ఇక్కడ అనిర్దేశ్యవపు శ్రీమాన్ వెంటనే ఇంత వాడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాడు. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వు లోపలికి వెళ్ళమన్నాగా వెళ్ళాను, వచ్చేసాను, అయిపోయింది అన్నాడు.